హలో, వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ ప్రపంచవ్యాప్తంగా శివతాండం కొనసాగిస్తూనే ఉంది. 5 days కి 270, 6 days కి 283, 7 days కి టోటల్ గా 300 క్లబ్లు ఎంటర్ అయిపోతున్నారు. అసలే ఓజీకున్న ఎలివేషన్ ఎమోషన్స్ కు తట్టుకోలేక ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు అయిపోతుంటే, పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో ఓజీ 2, ఓజీ ఫ్రాంచైజీ, ఓజీ యూనివర్స్ ప్రకటించేశారు. అంటే చిరంజీవి గారితో కూడా వచ్చే అవకాశం ఉంది సినిమా, రామ్ చరణ్ గారితో కూడా వచ్చే అవకాశం ఉంది, సుజిత్ గారితో. సో పవన్ కళ్యాణ్ గారు పార్ట్ 2కి రెడీగా ఉన్నారని పబ్లిక్ గా ఇంటిచ్చారు. ఈ గూస్ బంప్ న్యూస్ తట్టుకోలేక ఫ్యాన్స్ పిచ్చివాళ్ళు అయిపోయి గుడుల దగ్గర అన్నదానాలు మొదలెట్టేశారు. ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే, నేహా శెట్టి గారి సాంగ్ నిన్నే యాడ్ చేశారని తెలుస్తుంది. మరి సినిమా చూడడానికి రెడీ అవ్వండి, నేను కూడా రెడీ అవుతాను. పవర్ స్టార్ గారికి సరైన సినిమా పడటం లేదని మనం ఎలా విలువలాడిపోయామో, అలాగే ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ గారు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. గబ్బర్ సింగ్ టైంలో హెడ్కి తలకి గుడ్డ కట్టుకొని గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసి ఆయన ఎలా సీవించాలనుకుంటున్నారో పవర్ స్టార్ అలా సీవించి ఓజీలో అదే గబ్బర్ సింగ్ డైరెక్టర్ తో సినిమా చూసి ఎంజాయ్ చేయడం నిజంగా అన్బిలీవబుల్. ఇది అక్కడక్కడ జరుగుతుంది. ఇది పవర్ స్టార్ విషయంలోని సుజిత్ గారి విషయంలో జరిగింది. కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంటర్వ్యూల దగ్గర ప్యారల్ గా కొన్ని సీన్స్ ఉంటాయి, అక్కడ ఇక్కడ ఓమి ఎలా ఉన్నాడని. నాకు సుజిత్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చేశారు. చాపర్ లో వస్తారైనా ఆ సీన్లు మేము తీసాం కానీ లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేసాం అనేసి ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయాల మీద ఫోకస్ చేయాల్సింది ఈ నెగిటివ్ రివ్యూవర్లు అంతానా. పవర్ స్టార్ గారు ఏ టైంలో షూటింగ్ లో పాల్గొన్నారు, ఏ టైంలో షూటింగ్ చేశారు, అసలు షూటింగ్ ఎలా కంప్లీట్ అయ్యింది, కంప్లీట్ అవ్వడంతోనే బ్లాక్ బాస్టర్ కొట్టి 300 క్లబ్ లో ఎలాగ ఎంటర్ అయ్యారని దీని మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది. అవసరం లేదని ఫోకస్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సుజిత్ గారు నెక్స్ట్ స్టెప్ ఏదైపోతున్నారో మనకు తెలియదు కానీ, ఒకవేళ ఇండియన్ హిస్టరీ మార్చేసిన ప్రభాస్ గారిని ఒక పక్క, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క పెట్టి సినిమాలో మూవ్ చేస్తే ఆ థియేటర్లు తగలబడిపోవడం, విధ్వంసం జరిగిపోవడం ఎందుకంటే ఒక సైడ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిని చూడాలంటే కన్నులు పండగ. పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే 100 అడుగులు ముందుకు వెళ్ళబోతుందని అర్థం. సుజిత్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో ఆయన టైం లేక కొంచెం వెనక్కి తగ్గారు. ఈసారి తగ్గడాలు ఉండవు. పవర్ స్టార్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే ఓజీ చేసిన విధ్వంసం అటువంటిది. ఆ ఊపులో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈసారి డేట్స్ ఇచ్చి ఆ ఊపులోనే యాక్టింగ్ లో పాల్గొంటారు. ఆ ఊపుతో సినిమా ఫినిష్ చేసి విధ్వంసం, విస్ఫోటనం, ప్రపంచం కొనసాగించేస్తారు ఓజీ 2తో. మరి ఇదే ఎక్కడికే నా గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.